జై శ్రీకృష్ణ. ఈరోజు వీడియోలో మొత్తం 14 లోకాల గురించి తెలుసుకుందాం. చెప్పుకుంటూ ఉంటాం, కానీ వాటి వివరాలు కూడా తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. హిందూ శాస్త్రాల ప్రకారం మొత్తం 14 లోకాలు ఉన్నాయి. అవి పై లోకాలు 7, అవి ఊర్ధ్వలోకాలు. కింద లోకాలు 7, అవి అధోలోకాలు. అందులో భూలోకం మనుషులు, జంతువులు, ప్రకృతి. ఇక్కడ కర్మ చేయడానికి ప్రధాన స్థలం. భగవద్జ్ఞానం పొందడానికి ఉత్తమ అవకాశం. భువర్లోకం పితృదేవతలు, యక్షులు, గంధర్వులు. భూమి మరియు స్వర్గం మధ్యస్థితి మాట. ఇక స్వర్గం దేవతలు, ఇంద్రుడు. పుణ్యఫల భోగస్థానం, ఆనందం ఎక్కువ కానీ మోక్షం కాదు. మహర్లోకం మహర్షులు, తపస్సు చేసే ఋషులు. అధిక ఆధ్యాత్మిక జ్ఞానం ఇక్కడ ఉంటుంది. జనలోకం మహర్షులు, సనకాదిక మునులు, పరమాత్మతత్వంపై లోతైన అవగాహన. తపోలోకం మహాతపస్సులు, దైవధ్యానం, సమాధి స్థితి. ఇక సత్యలోకం అనగా బ్రహ్మలోకం, చతుర్ముఖ బ్రహ్మ నివాసం, అత్యున్నత జ్ఞానం, మోక్షానికి అత్యంత సమీప స్థితి. ఇక కింది 7 లోకాలు అధోలోకాలు. అది అతలలోకం, మాయావి శక్తులు కలిగిన జీవులు. వితలలోకం భోగ జీవితం ఎక్కువ. సుతలలోకం మహాబలి చక్రవర్తి నివాసం, విష్ణు కటాక్షం కలిగిన లోకం. తలాతల లోకం మాయాసురుడు నివాసం. మహాతల లోకం నాగులు, సర్పజాతులు ఉంటాయి. రసాతల లోకం దానవులు, అసుర శక్తులు ఉంటారు. పాతాళ లోకం అత్యంత లోతైన లోకం, సర్పజాతి, నాగజాతి, అసురులు ఉంటారు. ఇక భూలోకం ప్రత్యేకత ఏంటయ్యా అంటే, భగవద్గీత ప్రకారం దేవతలు కూడా మనుష్య జన్మ కోరుకుంటారు. ఎందుకంటే ఇక్కడే కర్మ చేయగలం, ఇక్కడే మోక్ష సాధ్యం. సుఖము, దుఃఖము రెండూ ఉండటం వల్ల వైరాగ్యం వస్తుంది. పరమాత్మతత్వం ఎక్కడ ఎంత తెలుసు అన్న విషయానికి మనం చర్చించుకుంటే, పరమాత్మ జ్ఞానం భూలోకంలో తెలుసుకునే అవకాశం ఎక్కువ. ఇక స్వర్గంలో భోగం వల్ల తక్కువ ఆసక్తి. మహర్జన తపోలోకాలు చాలా అధిక జ్ఞానం. సత్యలోకంలో బ్రహ్మజ్ఞానం అత్యున్నత స్థాయి. అధోలోకాల్లో భోగము, మాయ బాగా ఎక్కువ. ఈ వీడియోలో 14 లోకాల గురించి మనం అలా చూచాయిగా చర్చించుకున్నాము. వాటి వివరాల్లోకి వెళ్తే ఇంకా బాగుంటుంది. కావాలన్న వారు అడగండి. కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. కావలసిన వారికి ఆ వివరాలు కూడా పూర్తిగా మరొక వీడియో తయారు చేసి పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. ధర్మో రక్షతి రక్షితః. జై శ్రీకృష్ణ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో అండ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.